లేరు కానీ ఏ రకంగా వాళ్ళ అవిశ్వాసం పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మభ్యపెట్టి లేదంటే డబ్బులు ఆశ చూపించి అనేకమైన ప్రలోభాలు చూపించి మరి ఇవాళ అవిశ్వాసాలు పెట్టి నెగ్గేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా పెందుర్తికి వచ్చేసరికి కూడా దీని మీద అన్ని రకాల ప్రయత్నాలు కూడా మరి ఎంపీపీని మేము నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాళ్ళు చేసినటువంటి కొన్ని ప్రలోభాలకి మరి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ లొంగిపోవడం జరిగింది. ఖచ్చితంగా మా అధిష్టానం దృష్టిలో ఇప్పటికే ఉంది. మరొకసారి చర్చించి ఖచ్చితమైనటువంటి నిర్ణయం కూడా తీసుకుంటాం వాళ్ళ మీద కూడా అనేటువంటిది కూడా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుతం ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా కాపులకు తీరని అన్యాయం చేస్తుందని చెప్పి దేవరెడ్డి విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా అడుగుతున్నారా పెందుర్తి నియోజకవర్గంలో కాపుల కోసం అంటే రాష్ట్ర వ్యాప్తంగా నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇవాళ మీరు ఒక్కసారి గమనించండి, పెందుర్తి నియోజకవర్గంలో కానీ పెందుర్తి మండలంలో ఒక మండల వ్యవస్థ అనేది ఏర్పడిన తర్వాత, ఒక ఎంపీపీ వ్యవస్థ అనేది ఏర్పడిన తర్వాత ఇన్ని ప్రభుత్వాలు మారినా ఇన్ని పార్టీలు అధికారంలోకి వచ్చి వెళ్ళినా ఏ ఒక్కరు కూడా కాపులకి ఎంపీపీ ఇవ్వలేదు. అది ఇచ్చిందంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అంటున్నది. ఇవాళ నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాపులకి ఎంపీపీ ఇచ్చాం. అవాళ 5 సంవత్సరాలు ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ గా మరి పక్కనే కాపు కమ్యూనిటీ నుంచి మరి దేవి సాంబా గారు ఉన్నారు. ఒక జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అనేటువంటిది ఏ రోజు పెందుర్తి నియోజకవర్గంలో కానీ పరవాడ నియోజకవర్గంలో కానీ లేదు. మొదటిసారి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఒక కాపు కమ్యూనిటీకి సంబంధించిన జెడ్పీటీసీ తుప్పాల అప్పారావు గారికి ఇచ్చింది కూడా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. వాళ్ళు చూసుకుంటే వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మనకి వార్డు అధ్యక్షులుగా ఉన్నారు. అదే రకంగా మరి వాళ్ళ జీవీఎంసీ టికెట్స్ ఇచ్చినప్పుడు కూడా 97వ వార్డు మింటి మహేష్ గారికి, గంటల లీలావతి గారి కాపులకి ఇచ్చాం. అదేవిధంగా మరి మొహమ్మద్ దేవుడి గారికి ఇచ్చాం. అదేవిధంగా గారికి ఇచ్చాం. అన్ని కూడా కాపులకి ఇచ్చుకోండి. వెలమలకి కేవలం ఒక్క 94వ వార్డులో ఉన్నటువంటి ఆదిరెడ్డి మురళి గారికి తప్ప మాకున్నటువంటి 10 ఆటల్లో ఏ ఒక్కటి కూడా వెలమలకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఏకైక డైరెక్టర్ మాకు వస్తే ఎంఎస్ఎంఈ డైరెక్టర్, అది కూడా దళై నదియా కాపులకి ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా మీరు చూసుకుంటే ఈ రోజు కూడా అన్ని మండల పార్టీ అధ్యక్షులు కానివ్వండి, ఇవాళ మరి దేవి సాంబా గారికి విశాఖపట్నం జిల్లా ఉపాధ్యక్షులుగా, మరి శేష్ బాబు గారికి కాప్సెట్ శేష్ బాబు గారు ఎక్స్ఆర్ఈ చైర్మన్, ఆయనకు కూడా వాళ్ళ రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, అలాగే గాలిభీవరం సర్పంచ్ గొర్రెల రాజేష్ గారికి రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శిగా అన్ని రకాలుగా కూడా ఈ రోజు కూడా కాపులకి వాళ్ళ వార్డు అధ్యక్షులుగా నర్సింగ్ గారు కానివ్వండి, లేదంటే మాధవ్ గారు కానివ్వండి, 3 మండలాల పార్టీ అధ్యక్షులు కానివ్వండి, పూర్తిగా కాపులకే ప్రియారిటీ ఇచ్చి ముందు నడిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి విమర్శలు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇవాళ డైరెక్ట్ గా మీ వాళ్ళు ఇక్కడ నేను చెప్పిన దాంట్లో ఏమైనా అబద్ధం ఉందా అనేటువంటిది మీరే ప్రశ్నించవచ్చు. ఉన్నదే నేను చెప్పాను. ఏది కూడా ఇవ్వలేదు ఇచ్చామని కానీ ఇచ్చింది ఇవ్వలేదని కానీ నేను చెప్పలేదు. ఈవీఎం ట్యాంపరింగ్ అయిందని స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే గతంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినప్పుడు ఇదే ప్రతిపక్షంగా టీడీపీ ఉన్నప్పుడు ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు. అప్పుడు సెంటర్లో కూడా కాంగ్రెస్ ఉండడం వల్ల ఇదే మండలాలు అది ఎంతవరకు ఎప్పుడన్నా వాళ్ళు చెప్పినటువంటి దానికి నేను ఒక మాట చెప్తా. నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే 220 సీట్లు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం 151 రావు. 220 నుంచి 230కి పెరగాలి, లేదంటే 200 ఉండాలి. జస్ట్ పాస్ మార్క్. వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు అన్నారు, జస్ట్ పాస్ మార్క్ తో మనం గెలిచాం. జస్ట్ మాస్ ఇంకొక 10 సీట్లు ఇటు అటు అయితే ఓడిపోయేటువంటి పరిస్థితి. ఈవీఎం ట్యాంపరింగ్ చేయగలిగేటువంటి సత్తా మా దగ్గర ఉంటే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉంటే 151 ఎందుకన్నా 251 తెచ్చుకుంటాం. 251 తెచ్చుకుంటాం. 151 తెచ్చుకునేటువంటి పరిస్థితి 2014 వైసీపీ గెలిచినప్పుడు కూడా ఇలాగే 2014 వైఎస్ఆర్ గవర్నమెంట్ లేదు. 2019లో కేవలం మాట మాత్రమే మాట్లాడడం జరిగింది. ఈ రోజు జరిగినటువంటి సంఘటనలు, ఇవాళ ఎలక్షన్ కమిషన్ లో జరుగుతున్నటువంటి పొరపాట్లు, కేంద్ర పరంగా అయితే ఇప్పటికే రాహుల్ గాంధీ గారు కానీ, ఇవాళ రాష్ట్ర పరంగా అయితే అనేకమైనటువంటి మేధావులు చాలా క్లియర్ గా స్టాటిస్టిక్స్, ఆరోపణలు చేయడం వేరు, ఆధారాలతో పాటు దాన్ని నిరూపిస్తూ స్టాటిస్టిక్స్ తో పాటు చెప్పడం వేరు. ఇవాళ జరుగుతున్నది అదే. ఆరోపణలు అందరం చేస్తాం, వాళ్ళ ఆధారాలు వాళ్ళకి చాలా క్లియర్ గా కనబడుతుంది. చాలా క్లియర్ గా 1 నిమిషానికి 10 మంది ఓట్లు ఎలాగేయగలుగుతున్నారు అంటే, ఒక ఎంపీ ఎమ్మెల్యే అంటే 20 ఓట్లు పడాలి నిమిషానికి. ఏ రకంగా అవుతున్నారు సార్? అప్పుడు వైసీపీ గవర్నమెంట్ కదా ఉందండి ఎలక్షన్ అయిపోయినా. టీడీపీ రాకముందు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు
పోలింగ్ స్టేషన్లు కూడా వాళ్ళ అండర్లోనే, వాళ్ళ పోలీసుల అండర్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఎలా వేశారు? ఎలక్షన్ కమిషన్ ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏ ఒక్క అధికారులు కూడా ప్రభుత్వం అండర్లో ఉండరు అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. అని పోలీసు ఏ ఒక్కరు కూడా ఉండేటువంటి